కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ముడా కుంభకోణంలో ఆయనకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని లోకాయుక్త స్పష్టం చేసింది. ముడా ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త విచారణ చేపట్టింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ముడా కుంభకోణంలో ఆయనకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని లోకాయుక్త స్పష్టం చేసింది. ముడా ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త విచారణ చేపట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, సుమిత్ర, కర్ణాటక సీఎం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అలాగే ఆయన భార్య పార్వతికి భారీ ఊరట లభించింది. ముడా వ్యవహారంలో 14 ఇంటి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని చెప్పి సామాజికవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో గవర్నర్ విచారణకు అనుమతించారు. ఈ విచారణకు అనుమతించిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కూడా ఆయన మీద విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ కొనసాగే సమయంలో ఆయన సీఎం పదవి కోల్పోతారనే ఆరోపణలు కూడా, వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో తొలి నుంచి కూడా నాకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పుకొస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా కూడా విచారణ జరుగుతుంది. ఎవరైతే సిద్ధరామయ్య భార్య పార్వతి ఉన్నారో ఆమెకు సోదరుడి నుంచి గిఫ్ట్ గా వచ్చిన ల్యాండ్ ను ముడా స్వాధీనం చేస్తుంది. ముడా అభివృద్ధిలో భాగంగా 50-50 నిష్పత్తిలో భూమి కేటాయింపులో భాగంగా కూడా 2021లో భూమి కేటాయించారు. 14 ఇంటి స్థలాలు కేటాయించారు. ఈ 14 ఇంటి స్థలాల కేటాయింపు అనేది వివాదంగా మారింది. ఇది ఎక్కువ రేట్లు ఉన్న ప్రాంతంలో ఈ 14 ఇంటి స్థలాలు కేటాయించారని చెప్పి ఇది ఖచ్చితంగా సిద్ధరామయ్య ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ వ్యవహారంలో విలువైన భూమిని వారు చేతికి వచ్చుకున్నారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. దీని మీద కూడా గవర్నర్ అనుమతించడంతో లోకాయుక్త విచారణ చేపట్టింది. అయితే ఇవాళ సిద్ధరామయ్యకి కానీ ఆయన భార్యకు కానీ ఈ వ్యవహారంలో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ఎలాంటి ఇవి లభించలేదని చెప్పి కూడా లోకాయుక్త తెలపడంతో ఆయనకు భారీ ఊరట అయితే లభించింది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.